అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 41 బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబైలో వాన్ఖేడ్ స్టేడియంలో జరుగుతుంది. సో టాస్క్ వెళ్ళాక ముంబై ఇండియన్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీసుకుందనమాట. సో బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సో బ్యాటింగ్లో రాయన్ రికిల్టన్ 123 నాట్అవుట్ చేసి 10 4లు 8 6లు 55 బాల్ అనమాట. సో ఫాస్టెస్ట్ సెంచరీ బై ముంబై ఇండియన్స్, అంటే ఎక్కువ అర్థరే ఫస్ట్ అంట. సో తర్వాత విల్ జాక్స్ వచ్చి 46 చేశాడు. సో ఇతడు నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టాక అవుట్ అయిపోయాడు అనమాట. సో 243 ఫర్ 5 వికెట్స్ అనమాట 20 ఓవర్స్లో. సో మంచి స్కోరు. సో యూజువల్గా 240 అంటే చేజింగ్ కష్టమే. సో అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి వచ్చిన బ్యాచ్ వాంఖేడ్ స్టేడియం, అంటే వాళ్ళ గ్రౌండ్లో కొడతారా లేననేది డౌటే. సో అది చూడాలి. మనకి సెకండ్ ఇన్నింగ్స్ చేస్తే సో అంటే యాక్చువల్గా హైదరాబాద్ వాళ్ళు కూడా 3rd 4th పొజిషన్లో ఉన్నారు. సో చూద్దాం వీళ్ళు చేయగలరా లేదా. చేస్తే సూపర్ యాక్చువల్గా. సో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు చేజింగ్. సో 25 ఫర్ నో లాస్ ఇన్ 2 overs. అభిషేక్ శర్మ 15 అండ్ ట్రావిస్ హెడ్ 2 చేశారు. సో ఇక సన్ రైజర్స్ బౌలింగ్ ఎలా ఉందో చూద్దాం. ప్రఫుల్ హింగే ఇతను 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈశాన్ మలింగ 1, సాకిబ్ హుసేన్ 1, నితీష్ కుమార్ రెడ్డి 1. సో అది. సో వీళ్ళల్లో ఈశాన్ మలింగ కొంచెం 7.25, వాళ్ళల్లో కొంచెం నైస్ ఎకానమీ. ఇంకా మిగతా అదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అదనమాట. సో రాయన్ రికిల్టన్ పార్ట్నర్షిప్, విల్ జాక్స్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో 93 చేశారు. సో వాళ్ళిద్దరే మంచి ఇది. సో మళ్ళీ రికిల్టన్ సూర్యకుమార్ యాదవ్తో కూడా 17 చేశారు అన్నమాట పార్ట్నర్షిప్లో. సో చూద్దాం నెక్స్ట్ చేజింగ్లో వీళ్ళు ఎంతవరకు చేయగలరో. అసలు అంత 243 చేస్తే గ్రేట్, చేయకపోతే ఓకే, నాట్ బ్యాడ్. ఎంతవరకు వస్తుందో అంత బట్టి. ఎలాగో 3rd పొజిషన్ 4th పొజిషన్లో ఉన్నారు కాబట్టి పోయినా పర్వాలేదు. చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక చారిత్రాత్మక విజయాన్ని ఈరోజు సాధించారు. 243 అంటే మా నార్మల్ టీమ్స్కి ప్రెజర్ రావచ్చు, కొడదామా లేదా అని డౌట్ రావచ్చు. బట్ సన్ రైజర్స్ వాళ్ళున్న ఫామ్లో కొట్టేశారు. అది నిజంగా గుడ్, అప్రిషియేట్ చేయాల్సిందే. అభిషేక్ శర్మ 45 రన్స్, ట్రావిస్ హెడ్ 76 రన్స్. వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్తో మంచి ఓపెనింగ్తో స్టార్ట్ చేశారు. తర్వాత హెన్రిచ్ క్లాసెన్ ఇతను 65 చేశాడు ఇన్ 30 balls, 7 4s 4 6లు. అలాగే ట్రావిస్ హెడ్ 4 4s 8 6. అభిషేక్ శర్మ 4 4s 3 balls. సో వీళ్ళల్లో సలీల్ అరోరా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను 30 runs ఇన్ 10 balls అనమాట. 300 స్ట్రైక్ రేట్, 2 4s 3 6s. సో ఇక బౌలింగ్ చూసుకుంటే గజన్ ఫర్ ఇతను 2 వికెట్స్ తీసుకున్నాడు 4 ఓవర్స్కి 51 రన్స్ ఇచ్చి.
తర్వాత ట్రెన్ బోల్ట్, హార్దిక్ పాండ్యా చెరొక వికెట్ అనమాట. సో అది ఈరోజు గేము. సో మన ఏక్ నిరంజన్ సినిమాలో ఇంకా తర్వాత జల్సా సినిమాలో చాలా ఉంటాడు, పెద్ద జుట్టు వేసుకున్న ఒక యాక్టర్ ఉంటాడు, మకరంద్ దేశపాండే. అతను కూడా ఈరోజు గేమ్కి వచ్చారనమాట, వాంఖేడ్ స్టేడియంకి గేమ్కి వచ్చి చూశాడు ఎవరిని. యా సో యా సపోర్టింగ్ ఏపీఎల్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ట్రావిస్ హెడ్ అనమాట. 76 runs 30 balls చేశాడు. సో తర్వాత టాప్ పెర్ఫార్మర్ SRH నుంచి హెన్రిచ్ క్లాసెన్. ఇతను 65 in 30 balls అనమాట. తర్వాత రయాన్ రికల్టన్ 123 ఆఫ్ 50 balls. ఫాస్టెస్ట్ సెంచరీ బై ముంబై ఇండియన్స్ బ్యాటర్ అంట. జస్ట్ 44 balls చేసేసాడు. సో అవి ఈరోజు విశేషాలు. మంచి గేము. అంటే ఇటువంటి అంటే నార్మల్గా ఊరికే కొట్టేసి అంటే నార్మల్ స్కోర్ చేసి దాన్ని చేసేయడం కాకుండా ఇలాగ కొంచెం పెద్ద స్కోర్ చేస్తే దాన్ని చేయడం అది నిజంగా కొంచెం బాగుంటుంది అనమాట. బట్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి బాగానే పాజిటివ్గానే ఆడుతున్నారు. బట్ ఎప్పుడు SRH చేయలేదేమో అన్నట్టు అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ పేస్ అవన్నీ చూస్తుంటే. సో దట్స్ వన్ గుడ్ సైన్ టు SRH. గుడ్ జాబ్.